హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 సన్ రైజ్ హైదరాబాద్ అయితే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పొచ్చు. వీళ్ళు 7 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచారు. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా వరకు తగ్గిపోయాయని చెప్పొచ్చు. మళ్ళీ ముంబై ఇండియన్స్తోని ముంబైలో ఓడిపోయారు. అదే ముంబైతోని హైదరాబాద్లో మ్యాచ్ ఉంది. ఇక నుంచి ప్లే ఆఫ్ కాకుండా ఒక దిమ్మ తిరిగే బ్యాటింగ్తోని ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారని ఆశిద్దాం. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే 7కి 7 గెలవాలి, లేకపోతే 6 గెలవాలి. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్కి. సో టీంలో కొన్ని చేంజెస్ చేసి బ్యాటింగ్తో ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని భావించే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరిని మారిస్తే బాగుంటుంది అనుకునేవారు ఒక డిస్కషన్ పర్పస్లో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పాయింట్స్ టేబుల్లో ఆల్మోస్ట్ 4th ప్లేస్లో ఉన్న టీం 8 మ్యాచ్ల్లో 5 గెలిచింది. అండ్ వాళ్ళ టీమ్స్ అన్ని సెట్ అయ్యాయి. బౌలర్స్, బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నారు. అది కూడా నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్స్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ ఆడుతున్నారు. అండ్ బౌలింగ్లో ఒక్కొక్క టీంలో 3-4 మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అదే ఎస్ఆర్హెచ్లో చూస్తే బ్యాటింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది, కానీ అది ఓపెనర్స్ ఆడినప్పుడు మాత్రమే. కోట్లు పెట్టుకున్న ఇషాన్ కిషన్ అండ్ మహమ్మద్ షమి తీవ్రంగా నిరాశపరచడం ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి దెబ్బేసిందని చెప్పొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈసారి బ్యాటింగ్ క్లిక్ కాలేదు. పోయినసారి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎక్కువసార్లు క్లిక్ అయ్యారు కాబట్టి గెలిచింది. అప్పుడు కూడా 200 కొట్టినా 250 కొట్టినా కింద మీద పడి దాన్ని ఆపేవారు. అంటే అప్పుడు కూడా బౌలింగ్ వీకే ఉంది. అందులో ఈసారి మళ్ళీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు రిలీజ్ కావడం ఇంకా దెబ్బతీసిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా విచిత్రం ఏంటంటే ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిపోయిన ఐడెన్ మార్కరం ఎల్ఎస్జీకి మ్యాచ్లే గెలిపిస్తున్నాడు. అబ్దుల్ సమద్ చాలా దారుణమైన ఫినిషింగ్ ఇస్తున్నాడు ఎల్ఎస్జీకి. వాళ్ళిద్దరు కూడా చాలా సూపర్గా ఆడుతున్నారు. వాళ్ళు ఎస్ఆర్హెచ్కి ఎందుకు ఆడలేదో అర్థం కావట్లేదు. అంతేందుకు మళ్ళీ మనకి వాషింగ్టన్ సుందర్ అక్కడ బౌలింగ్ వేస్తున్నాడు, గుజరాత్ టైటాన్స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మరి అతడు మాత్రం ఎస్ఆర్హెచ్కి ఆడలేదు. భువనేశ్వర్ కుమార్ కూడా ఆర్సీబీకి చివర్లో కూడా చాలా అద్భుతమైన యార్కర్లు వేస్తున్నాడు. సో అతడు కూడా పోయిన సీజన్లో అంతగా ఆకట్టుకోలేదు, అందుకే విడిచిపెట్టారు. సో ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ అయితే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు కొన్న టీం కూడా దాదాపు ఒక 20 కోట్లు మహమ్మద్ షమి అండ్ ఇషాన్ కిషన్ మీద పెట్టారు. ఇషాన్ కిషన్ అయితే ఒక ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, మిగతా మ్యాచ్లన్నీ ఫెయిల్ అయ్యాడు. సో బ్యాటింగ్ సెట్ కాలేదు, బౌలింగ్ సెట్ కాలేదు. 2 డిపార్ట్మెంట్లో ప్రజెంట్గా అయితే వీక్ కనిపిస్తుంది అన్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒకేసారి నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ప్రతి ఒక్కరు కూడా ఫామ్ కోల్పోయారు. ఎవరు ఫామ్లో లేరు. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు ఈ సీజన్లో. అభిషేక్ శర్మ కాస్త కూస్తో ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా పర్లే, కానీ పోయిన సీజన్లో ఉన్నంత డెడ్లీగా అయితే ట్రావిస్ హెడ్ కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 7కి 7 మ్యాచ్లు గెలవడం అంటే అదొక గిన్నెస్ రికార్డును మించిన అద్భుతం అవుతుంది నాకు తెలిసి. సో అంత దూరం వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. టెక్నికల్గా ఛాన్స్ ఉంది. ఇంకొక మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినట్లయితే పంజాబ్కి, మనకి ముంబై ఇండియన్స్తోని హైదరాబాద్ పిచ్ ద్వారా చాలా దారుణమైన బ్యాటింగ్ వికెట్ తయారు చేస్తున్నారని న్యూస్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చూడాల్సింది ఒకటే, ఫస్ట్ నుంచి అన్నటువంటి 300 స్కోర్ను కొట్టేసిందంటే అది చాలు. ఇంకా కప్ అవసరం లేదు, ప్లే ఆఫ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ సీజన్ ఎలాగూ వెళ్ళదు. నాకు తెలిసి నా 6th సెన్స్ ప్రకారం అయితే 7కి 7 మ్యాచ్లు గెలవాలంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అవుతుంది అది. సో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే హెడ్ ఆడాలి, అండ్ అభిషేక్ శర్మ ఆడాలి, ఇషాన్ కిషన్ ఆడాలి. సో ఇవాల్టి మ్యాచ్లో అయితే కొన్ని చేంజెస్ జరిగితే బాగుంటుందని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. ఇమ్మీడియట్లీ రైట్ అవే ఇషాన్ కిషన్ని తీసేసి స్మరణ్ రవిచంద్ర అనే కొత్త ప్లేయర్, ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు, అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ మహమ్మద్ షమిని తీసేసి ఊనాడ్గడ్ని. సో ఇలా ఇద్దరు ప్లేయర్ని తీసుకుంటారా, లేకపోతే ఇంకా ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్కి అని చెప్పి ఇషాన్ కిషన్ని, మహమ్మద్ షమిని ఆడిస్తారా చూడాలి. కిషన్ అయితే అసలు బ్యాటింగ్ రానట్టే ఆడుతున్నాడు. అది చాలా ఆశ్చర్యపరుస్తుంది నన్ను. ఇలా వస్తున్నాడు, అలా అవుట్ అవుతున్నాడు, అది కూడా మళ్ళీ ఒకటే హిట్టింగ్. సో వెళ్ళామంటే హిట్టింగ్ చేయాలని ఎస్ఆర్హెచ్ కాన్సెప్ట్ అని అతను స్టార్టింగ్లోనే నేను తెలుసుకున్నా అని చెప్పాడు. కానీ అదే హిట్టింగ్ చేస్తున్నాడు, అవుట్ అవుతున్నాడు. వరుసగా 3 లెఫ్ట్ హ్యాండర్స్ని పంపడం కూడా ప్రత్యర్థులకైతే ఒక వరంగా మారుతుంది. విల్ జాక్స్ లాంటి ఒక ఆర్డినరీ బౌలర్ ఏ టీం మీద అతను బౌలింగ్ వేయట్లేదు, ఒక ఎస్ఆర్హెచ్ మీద. ఆ రోజు అతడికి ఒక వరము, ఒక అదృష్టంలో ఫీల్ అయి ఉంటాడు. ప్రతి టీం కూడా మీరు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్తో ఆడాక ఒక రేంజ్లో వాళ్ళ ముఖాలు అయితే వెలిగిపోతున్నాయి. కేకేఆర్ ఆడినప్పుడు కూడా వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే వీళ్ళంతా కూడా రెచ్చిపోయారు. వెంకటేష్ అయ్యర్ అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు కనీసం రన్స్ కూడా కొట్టట్లేదు. సో ఎందుకంటే మెయిన్గా సన్ రైజ్ హైదరాబాద్లో ఓపెనింగ్ బౌలర్ అయిన మహమ్మద్ షమిలో రిధమ్ లేదు, అంత ఫామ్లోకి రాలేదు. అండ్ మొత్తానికైతే మహమ్మద్ షమి చాలా దారుణమైన ఫెయిల్యూర్ ఎస్ఆర్హెచ్కి సీజన్ అని చెప్పొచ్చు. ఇతడి ప్లేస్లో ఈవెన్
జయదేవ్ ఉనాడ్కట్నైనా లేకపోతే రాహుల్ చహార్నైనా ఇంకో స్పిన్నర్ని తీసుకుంటే బాగుంటుంది. ఇక నుంచి కూడా మహమ్మద్ షమి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా అంటే అది డౌటే అని చెప్పొచ్చు. మిగతా టీంలో మీరు చూస్తే సిరాజ్ ఉన్నాడు గుజరాత్ టైటాన్స్లో, అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళంతా కూడా ఎంత బాగా బౌలింగ్ వేస్తున్నారు. ప్రతి టీంలో ఉన్నారు మంచి మంచి బౌలర్స్. 2-3 కోట్లకు ఉన్న ప్లేయర్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నటువంటి కోచింగ్ డిపార్ట్మెంట్ అటర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. వాళ్ళు సరిగా స్కెచ్ వేయట్లేదు, సరిగా ప్లాన్ చేయట్లేదు ప్లేయర్స్ని కొనడంలో. అండ్ అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్లో రకరకాల టెక్నిక్స్ వాడుతున్నాయి మిగతా టీమ్స్. ఎస్ఆర్హెచ్లో ఫాస్ట్లో లేదు, స్పిన్లో లేదు, మళ్ళీ స్పిన్లో ముత్తే మురళీధరన్, డానియల్ వెట్టోర్ ఇలాంటి కోచెస్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఇంకా నెక్స్ట్ ఏదైనా సీజన్ ఉంటే విదేశీ కోచ్లను వీళ్ళందరినీ తీసేసి స్వదేశీని పెట్టుకుంటే చాలా బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇవాళ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే మంచి బ్యాటింగ్ వికెట్ ఇలా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. వాళ్ళు దులుపుతూనే మన బౌలర్స్ అయినా లేకపోతే మిగతా బ్యాట్స్మెన్కైనా కాస్త ధైర్యం వస్తుంది. వాళ్ళు ఆడకుంటే మిగతా వాళ్ళందరూ చేతులు లేపేస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. మెయిన్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక 100 రన్స్ కొట్టాక 10 ఓవర్లో మిగతా వాళ్ళు వచ్చి కింద మీద పడుతూ ఆడుతున్నారు. ఈవెన్ హెన్రిచ్ క్లాసెన్ కూడా అంత దారుణమైన ఫామ్లో కనిపించట్లేదు. ఈ యొక్క రిటెన్షన్సే 5గురిని 75 కోట్లు పెట్టి రిటెన్షన్ చేసుకోవడం, దానివల్ల భువనేష్ని నటరాయని తీసుకోలేకపోవడం వల్ల ఇన్ని పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో రిటెన్షన్లోనే డబ్బులన్నీ ఎక్కువ పెట్టేశారని నాకైతే ప్రజెంట్గా అనిపిస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ ఓడించాక వాళ్ళలో కొత్త కళ వచ్చిందని చెప్పొచ్చు. 8 మ్యాచ్లో 4 గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను అయితే పెంచుకున్నారు. సో ఇవాళ బ్యాటింగ్ వికెట్ మీద వాళ్ళు బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అయినా రికెల్టన్ అయినా వీళ్ళిద్దరు కూడా ఎస్ఆర్హెచ్ ఒక లైఫ్ ఇచ్చింది. వాళ్ళు అప్పటికే ఫామ్ లేక తికమక పడుతున్నారు. వాళ్ళకి ఫామ్ ఇచ్చేసింది. సూర్యకుమార్కి, తిలక్ వర్మకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వరుస గెలుస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మీద ఎప్పుడైతే గెలిచారో వరుస గెలుస్తున్నారు. ఆ బౌలర్స్ కూడా ఎస్ఆర్హెచ్ మీద రెచ్చిపోయారు. ట్రెంట్ బోల్ట్ అయినా అండ్ జస్ప్రీత్ బుమ్రా అయినా వీళ్ళందరూ కూడా మేము బౌలింగ్ వేయగలము, మేము వికెట్స్ తీయగలము అని ప్రూవ్ చేసింది ఎస్ఆర్హెచ్. సో వాళ్ళు అదే ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇవాళ హైదరాబాద్లో మ్యాచ్లో అయితే డెఫినెట్గా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని. అండ్ ఎస్ఆర్హెచ్ చేస్తున్న ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ని పంపడం ఈజీ టార్గెట్ అవుతుంది. సో ఈ ప్లేస్లో హెన్రిచ్ క్లాసెన్ని పంపినా పర్లే, ఇంకా మనకు ఫినిషర్ ఎవరు, చివర్లో ఎవరు ఆడతారు ఇవన్నీ చూసుకునే టైంలో అయితే లేదు ఎస్ఆర్హెచ్. హెన్రిచ్ క్లాసెన్ని పంపించి అతడు కాస్త కోలుకొని అతడు కాస్త సెట్ అయిన తర్వాత ఒక బిగ్ హిట్టింగ్ చేయగల కెపాసిటీ ఉంది. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని, ఆ తర్వాత స్మరణ్ రవిచంద్రన్ని అండ్ ఇషాన్ కిషన్ని తీసుకొని కూడా వేస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మేబీ బ్యాటింగ్ వికెట్ మీద ఆడొచ్చేమో. సో చూడాల్సింది. వాళ్ళైతే ఇంకా ఫెయిల్ అయినట్లయితే మాత్రం ఇషాన్ కిషన్ నెక్స్ట్ 6 మ్యాచ్ల్లో కూడా టీంలో కనిపించాడు, అదైతే పక్కా. ఎందుకంటే సిమర్జిత్ సింగ్ ఎలా అయితే స్టార్టింగ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడో అండ్ అతన్ని తీసి పక్కన పడేశారు, ఇప్పటి వరకు తీసుకోలేదు. అలానే ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ బౌలింగ్ వికెట్స్ మీద కూడా మన మహమ్మద్ షమి బౌలింగ్ అయితే వేయట్లేదు. ఇవాళ అసలు బ్యాటింగ్ వికెట్ అండ్ స్టార్టింగ్ వేస్తాడు, ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు స్టార్టింగ్ వేసే బౌలర్స్ డెడ్లీ లేరు సన్ రైజ్ హైదరాబాద్కి. ప్యాట్ కమిన్స్ పర్లేదు, కానీ మహమ్మద్ షమి మాత్రం అదే 135 మంచిగా కొట్టుకునే స్పీడ్లో బాల్ వేస్తున్నాడు. అండ్ స్లో లేదు, స్వింగ్ లేదు, ఏ బౌలింగ్ కూడా లేదు. కాబట్టి ఓపెనర్స్ అయితే ప్రతి టీంలో స్టాండ్ అవుతున్నారు మహమ్మద్ షమి బౌలింగ్కి. సో ఇవాళ బ్యాటింగ్ వికెట్ మీద వాళ్ళు ఎంతలా రెచ్చిపోతారు చూడాల్సిన అవసరం అవుతుంది. అది కాకుండా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కోరుకోవాల్సింది ఏంటంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక 10 ఓవర్లు ఉండాలని. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. 2024 కూడా గొప్పగా ఏం లేకుండే, అప్పుడు రన్నరప్ అయ్యారు. అఫ్కోర్స్ రన్నరప్ దాకా వెళ్ళారు, కాకపోతే అప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చాలా ఎక్కువగా ఆడారు. ఇలా ఫెయిల్ కాలేదు వాళ్ళు. దాదాపు వాళ్ళు 8-9 మ్యాచ్లో కలిసి గట్టిగా ఆడారు, అవన్నీ గెలిచారు, ప్లే ఆఫ్కి వెళ్ళారు, ఆ తర్వాత ఫైనల్కి వెళ్ళారు. సో వాళ్ళు అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్గా ఇవ్వట్లే, అదే ఒక పెద్ద ప్రాబ్లం. బౌలింగ్ డిపార్ట్మెంట్ పోయినసారి కూడా అలానే ఉంది ఆల్మోస్ట్, కాకపోతే ఈసారి బ్యాటింగ్ కూడా ఫెయిల్ అవుతుంది. బ్యాటింగ్ అంత ఆర్డినరీగా చాలా వీక్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నారు సడన్గా. సో ట్రావిస్ హెడ్ మీద అయితే నాకు నమ్మకం ఉంది, అభిషేక్ శర్మ మీద కూడా ఉంది. వాళ్ళు రాణిస్తే వస్తుంది, లేకుంటే లేదు. ఒక లక్కీ లాటరీ అని చెప్పుకోవచ్చు ఇది మనం.